కొన్ని మార్నింగ్స్ చాలా బిజీగా ఉంటాయి. మరికొన్ని మార్నింగ్స్ పనులు చేసుకుంటూనే కొంచెం ప్రశాంతంగా కూడా అనిపిస్తాయి. ఈరోజు అలాంటి ఒక మార్నింగ్. పాప స్కూల్ ప్రిపరేషన్ నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు, కిచెన్ చోర్స్ నుంచి నా చిన్న టీ బ్రేక్ వరకు, ఈ ప్రొడక్టివ్ మార్నింగ్ని హ్యాపీగా పీస్ఫుల్గా ఉండడానికి కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే టైం మార్నింగ్ 6 అయింది. సో డోర్స్ ఓపెన్ చేయంగానే మార్నింగ్ వచ్చే చల్లటి గాలి అండ్ పక్షుల చప్పుళ్ళు అవి చాలా ఎనర్జీని ఇస్తుంది. అండ్ ఎఫర్ట్ పెడతాం కదా లేవటానికి, ఇట్స్ ఆల్ వర్త్ అనిపిస్తుంది. ఆ టైంలో రోడ్డు మీద ఒక వెహికల్ కానీ మనిషి కానీ లేడు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నేనైతే కిచెన్లోకి వచ్చేసాను మా పాపకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని. మార్నింగ్ టైం అనేది డే మొత్తం మీద చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం మార్నింగ్స్ ఎలా స్పెండ్ చేస్తాము అనే దాన్ని బట్టే మిగిలిన రోజు డిపెండ్ అయి ఉంటుంది. అది ప్రొడక్టివ్గా ఉంటుందా అనేది అంచనా కూడా వేయగలము. అలా మార్నింగ్ సెట్ అనేది, మార్నింగ్ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ హాట్ వాటర్ ఆన్ చేసేసుకుంటున్నాను. అండ్ బిఫోర్ నైట్ నేను చియా సీడ్స్ అండ్ ఆల్మండ్స్ కూడా నానబెట్టాను అనమాట. బట్ ఫస్ట్ అయితే హాట్ వాటర్లో మొరింగా పౌడర్ వేసుకొని, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటానని చెప్పాను కదా పౌడర్, సో అదైతే వేసేసుకున్నాను. అండ్ కొంచెం లెమన్ వేసుకున్నాను, అంతే. ఈ మొరింగా పౌడర్ వల్ల యూజెస్ ఏంటంటే ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఇమ్యూనిటీ పెంచుతుంది, అలాగే బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది అండ్ హెల్త్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు నా మార్నింగ్ డ్రింక్ని నేను మంచిగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. నేను అది తాగేలోపు మా హెల్పర్ వచ్చింది. ఇంటి ముందు మంచిగా క్లీన్ చేసి ముగ్గు కూడా పెట్టింది. బై ద వే, నాకైతే ముగ్గులు పెట్టడం అస్సలు రాదు. సో తనైతే చాలా బాగా పెడుతుంది. అండ్ మొరింగా పౌడర్ అనేది మనం ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవాలి. చియా సీడ్స్ కానీ అవన్నీ తర్వాత తీసుకోవాలన్నమాట. బికాజ్ అది కొంచెం తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది, అందుకని ఎంప్టీ స్టమక్లో తీసుకుంటే బెటర్. సో ఇక్కడైతే ఫస్ట్ నేను ఎగ్స్ బాయిల్ చేసేసుకుంటున్నాను. నా మార్నింగ్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని సరికి అరౌండ్ 6:30 అయిపోయింది టైం. ఎంత తొందరగా అయిపోతుందో కదా. సో ఇప్పుడైతే టైం అయిపోతుంది పాప స్కూల్కి. సో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, బట్ హెల్తీ వేలో, హెల్తీ ఇడ్లీ అనమాట. సో మనం ఆల్రెడీ అందరి ఇళ్లల్లో ఇలాంటి ఇడ్లీ బ్యాటర్స్, దోశ బ్యాటర్స్ అనేవి ఆల్రెడీ ఉంటాయి కదా. బట్ అవి హెల్తీ వర్షన్స్లో ఎలా మార్చాలో చెప్తాను నేను. ప్రీవియస్ వీడియోలో మనం క్యారెట్ పౌడర్, బీట్రూట్ పౌడర్ అండ్ స్పినాచ్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అవి యూస్ చేస్తాను. అండ్ చాలామంది అడిగారు ఇవి ఎలా యూస్ చేస్తారు అని కూడా. సో ఇవాళ వీడియో అయితే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. జస్ట్ నార్మల్గా ఇడ్లీ ఎలా వేసుకుంటామో బ్యాటర్లో సాల్ట్ అండ్ వాటర్ మిక్స్ చేసేసుకొని, అండ్ క్యారెట్ పౌడర్ కూడా మన క్వాంటిటీకి తగ్గట్టు పౌడర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇక్కడైతే నేను చిన్న స్పూన్ వేసుకుంటున్నాను, బికాస్ నేను 6-7 ఇడ్లీస్, అంతకన్నా ఎక్కువ వేయట్లేదు ఇక్కడ. సో దానికి సరిపోతుంది ఈ బ్యాటర్ అనేది. అలాగే కొంచెం క్వాంటిటీస్ అని సపరేట్ చేసుకొని, అండ్ బీట్రూట్ పౌడర్ అండ్ స్పినాచ్ పౌడర్ కలుపుకున్నాను. నాకు కలర్స్ కావాలి అందుకని చెప్పి కలుపుకున్నాను. బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పిల్లలు మారం చేయకుండా తింటారు. ఇవాల్టి ఈ వీడియోలో కొన్ని నాకు తెలిసిన టిప్స్ కూడా నేను షేర్ చేసుకుంటా. అవి మన డేని ప్రొడక్టివ్గా ఉంచడానికి, అలాగే టైం మేనేజ్మెంట్కి కూడా చాలా హెల్ప్ అవుతాయి. మేబీ ఇట్ హెల్ప్స్ ఫర్ యూ ఆల్సో. సో ఫస్ట్ టిప్ అయితే పిల్లలకి సంబంధించి. నాకైతే పిల్లలకి వెజిటేబుల్స్ ఇంటేక్ అనేది చాలా ఉండాలి. అది ఏ రూపంలో అయినా కానీ అది వాళ్ళకి వెళ్ళాలి హెల్దీ వేలో. దానికోసం నేను ఇలాంటి ఇడ్లీ బ్యాటర్స్లో, దోశ బ్యాటర్స్లో హెల్దీగా మార్చడానికి నేను చాలా ట్రై చేస్తాను. బికాస్ ఇవి చాలా వర్సటైల్ అనిపిస్తాయి, ఈజీగా బ్లెండ్ అయిపోతాయి. ఏ ఇంగ్రీడియంట్స్ వేసినా, మిల్లెట్స్ పౌడర్ వేసినా, ఇట్లా వెజిటేబుల్ పౌడర్స్ వేసినా, లేకపోతే గ్రేటెడ్వి వేసినా అన్నీ కూడా బ్లెండ్ అయిపోతాయి, ఈజీగా తినేస్తారు, టేస్టీగా ఉంటాయి. సో ఎప్పుడు కూడా వైట్ ఇడ్లీ అయితే నేను మా పాపకైతే పెట్టాలని ఎప్పుడూ ట్రై చేయను. ఎప్పుడన్నా బయట తిరిగినప్పుడు, ట్రావెలింగ్ చేసినప్పుడు అలాంటి టైమ్స్లో తప్పదు కాబట్టి. బట్ ఇంట్లో ఉన్నప్పుడు, స్కూల్ టైమింగ్స్లో అయితే నేను ఇలా హెల్తీగా మార్చడానికి ట్రై చేస్తా. అండ్ పిల్లలు కూడా ఇలా చేస్తే మంచిగా తినేస్తారు అండ్ కలర్ఫుల్గా ఉంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను కలర్స్ మిక్స్ చేసుకున్నాను కదా, అవి ఇలా
డాట్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇడ్లీస్ మీద. అవి కుక్ అయిన తర్వాత మంచిగా ఉంటుంది. మంచి పింకిష్ అండ్ గ్రీనిష్ మంచి స్మైలీస్ బాగుంటుంది. మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు ఇడ్లీస్ మీద, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది తినాలా ఇడ్లీయా అని ఎవ్వరు ఏ కిడ్ కూడా అనరు, మంచిగా తినేస్తారు. ఇవాళ మా అమ్మాయి కూడా అలాగే తినింది. సో మేబీ దిస్ టిప్ హెల్ప్స్ ఫర్ యూ అండ్ యువర్ కిడ్స్. ఈ పౌడర్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో కావాలి అంటే ప్రీవియస్ వీడియో చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎవరికైనా కావాలి అంటే చూడండి, చాలా డీటెయిల్డ్గా నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. యూజువల్లీ మా పాపకి ఇంట్లో పెట్టి పంపిస్తాను నేను బ్రేక్ఫాస్ట్, బట్ అయినా కూడా ఒకవేళ సరిగ్గా తినకపోతే బాక్స్లో పెట్టి పంపించడానికి నేను ఎక్కువ వేస్తాను అనమాట. ఒకవేళ తినింది అని అంటే అవి నేనే తర్వాత తినేస్తాను. సో ఇప్పుడైతే చియా సీడ్స్ తీసుకుంటున్నాను నేను మార్నింగ్. నేను డైలీ చియా సీడ్సే తీసుకోనండి, సబ్జా సీడ్స్ తీసుకుంటాను, అజ్వైన్ వాటర్ తీసుకుంటాను, లేకపోతే సోంప్ వాటర్ తీసుకుంటాను. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్స్ తీసుకుంటాను యాజ్ ఏ డిటాక్స్ వాటర్. సో ఇడ్లీ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ నేను బాల్కనీలోకి వచ్చేసాను. నా బాల్కనీలోకి ఎక్కువ ఎండ రాదు, సో కొన్ని ప్లాంట్స్ మాత్రమే నేను పెట్టుకుంటాను. సో ఇక్కడ వాటికే చూస్తున్నాను, వాటర్ పోసేసి అన్నీ కూడా మంచిగా చేస్తున్నాను. ఏమైనా ఎండిపోయిన లీవ్స్ ఏమైనా ఉన్నాయి కూడా తీసేస్తున్నాను. సో టిప్ నెంబర్ 2 వచ్చేసి, ఈ పనులు అందరూ చేస్తారు బట్ అవి ఎంజాయ్ చేస్తూ చేసుకుంటే వీ విల్ ఎంజాయ్ బ్యూటిఫుల్ మార్నింగ్స్. ఐఎమ్ నాట్ ఏ మార్నింగ్ పర్సన్ బట్ అలవాటు చేసుకుంటున్నా. బికాజ్ ఎవ్వరూ లేవనప్పుడు మార్నింగ్స్ పీస్ఫుల్గా మీ టైం నాకు చాలా నచ్చుతుంది. అది నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అది స్లోగా నాకు అలవాటుగా మారింది. సో ఇప్పుడైతే మా పాపకి యూనిఫామ్స్ అన్నీ రెడీగా ఉన్నాయో లేదో చూసుకుంటున్నాను. బికాజ్ ఇంకా దాన్ని లేపే టైం అయింది, స్కూల్ టైం అవుతుందన్నమాట. సో రష్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇడ్లీ అనేది తీసి పక్కన పెట్టుకుంటే కొంచెం చల్లారుతుంది, వేడిగా పిల్లలు తినలేరు కదా. సో ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా క్యూట్గా ఉన్నాయో. అండ్ ఆల్మండ్స్ అండ్ 1 ఎగ్ కూడా ఇస్తాను నేను. అండ్ ఎంత క్యూట్గా ఉన్నాయో కదా ఇడ్లీలు. సో పిల్లలు ఈజీగా తినేస్తారు, అస్సలు మారం చేయరు ఇది తినను అని. జనరల్గా నార్మల్ ఇడ్లీ వేస్తే మా పాప అబ్బా ఇడ్లీయా అంటుంది, బట్ ఇట్లాంటివి వేసినప్పుడు మంచిగా తినేస్తుంది. అవి చూస్తూ ఉంటారు కదా, ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. చట్నీ అనేది ముందు రోజే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, మార్నింగే రష్ ఉండకుండా. ఇప్పుడైతే తను రెడీ అయిపోయింది, తనకైతే హెయిర్ కోంబింగ్ చేస్తున్నాను. మార్నింగ్స్ అయితే పిల్లల్ని చాలాసేపు లేపాలి కదండి, బలవంతంగా లేపాలి. అది చాలా కష్టమైన పని అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే ప్యాంపరింగ్ చేస్తున్నాను. మార్నింగ్ ఎప్పుడో వెళ్ళి ఈవినింగ్ వస్తారు కదా, సో ఐ మిస్ హర్. ఈ హాలిడేస్లో చాలా అలవాటు అయిపోయింది, సడన్గా స్కూల్ స్టార్ట్ అయింది అండ్ లాంగ్ టైం అనిపిస్తుంది తను స్కూల్ నుంచి బ్యాక్ వచ్చేటప్పటికి. ఐ మిస్ హర్. సో టిప్ నెంబర్ 3 వచ్చేసి, మనం ముందు రోజే అన్నీ కూడా కొన్ని పనులు చేసి పెట్టుకొని ఉంచుకోవాలి. వాటర్ బాటిల్ ఫిల్ చేసుకొని పెట్టుకోవడం, బ్యాగ్ అన్నీ రెడీగా పెట్టుకోవడం, బుక్స్ పెట్టుకొని, యూనిఫామ్స్ రెడీగా పెట్టుకోవడం, అలాగే చిన్నవి చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవడం ఫ్రిడ్జ్లో. ఇట్లాంటివి మనం ముందే చేసుకున్నాం అనుకోండి, మన మార్నింగ్స్ పీస్ఫుల్గా ఉంటాయి. అలాంటివి లాట్ ఆఫ్ టైంని సేవ్ చేస్తుంది. మార్నింగ్ టైమ్స్లో ఉండే ఆ రష్లో ఇలాంటివి చిన్నవి మర్చిపోతూ ఉంటాం, అందుకని ముందు రోజు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే తను స్కూల్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు నా టైం వచ్చేసింది, టీ టైం. సో ఇప్పుడైతే మంచిగా టీ పెట్టేసుకొని ఎంజాయ్ చేస్తాను నేను. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఏ పని చేయను, నా టీని నేను ఎంజాయ్ చేస్తాను. ఇదైతే నా ఫేవరెట్ టైం అండ్ నా ఫేవరెట్ టీ పాట్. స్టవ్ మీద పెడితే బ్రేక్ అవ్వదా గ్లాస్ అనమాకండి, బికాస్ ఇది హీట్ రెసిస్టెంట్ అనమాట. అండ్ నాకు బాగా నచ్చేది మగ్స్ కలెక్షన్ కూడా, అది కూడా నాకు బాగా ఇష్టం. సో అది కూడా ఎక్కువగానే ఉంటుంది నా దగ్గర కలెక్షన్ అనేది. మంచిగా నాకు నచ్చిన ఫ్లేవర్, డిఫరెంట్ ఫ్లేవర్స్తో నేను టీస్ అయితే పెట్టుకుంటూ ఉంటాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను మీతో షేర్ చేసుకుంటా. ఇవాళ అయితే కాశ్మీరీ కవ్వ ఆ ఫ్లేవర్ వేసి పెట్టుకున్నాను నేను. అది తాగుతూ మార్నింగ్ కామ్నెస్లో ఏం చేయాలి, ఎంటైర్ డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ నేను ప్లాన్ చేసుకుంటాను. సో మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. ఇది టిప్ నెంబర్ 4. నా టైం అయిపోయింది, ఇప్పుడు క్లీనింగ్ టైం. క్లీనింగ్ మోడ్ ఆన్. ఎవ్రీబడి ఇంట్లో ఉండే హసిలే ఇది. సో దీన్ని మనం మంచిగా యాక్సెప్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇది బర్డెన్గా అనిపించదు. అండ్ క్లీన్గా నీట్గా ఉంచుకుంటే మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మన మైండ్ని అలాగే బాడీని యాక్టివ్గా ఉంచుతుంది డే మొత్తం. ఇది టిప్ నెంబర్ 5. ఇప్పుడైతే నేను ఇక్కడ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసేసుకున్నాను, అలాగే టిష్యూ పేపర్స్ అయిపోయినాయి, అవి రీఫిల్ చేసేస్తున్నాను నేను.
ముందు రోజు మా పాప క్రాఫ్ట్ చేసింది, అలాగే ఆడుకుంది, డ్రాయింగ్ చేసింది, యాక్టివిటీస్ చేసింది. సో అవన్నీ కూడా స్టఫ్ అక్కడే ఉండిపోయినాయి. నేను కూడా చూడలేదు, చూస్తే దాన్నే తీయమని చెప్పేదాన్ని, బట్ చూసుకోలేదు. అవన్నీ అక్కడే ఉండిపోయినాయి. దాని ప్లేస్లో అవి దాని రూమ్లో పెట్టేసి వచ్చేసాను. ఇప్పుడైతే రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. బెడ్ కూడా మంచిగా లేకపోతే మొత్తం సెట్ చేసేసుకుంటాను. లేవంగానే నేను సెట్ చేసుకోలేదు, సో ఇప్పుడు సెట్ చేసుకున్నా. అప్పుడు పాప అలాగే మా హస్బెండ్ పడుకొనే ఉన్నారు. ఇప్పుడు లేచారు కదా, సో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అది స్కూల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా పని నేను చేసేసుకుంటున్నా. ఇట్లా బెడ్ మనకు చేసి మంచిగా నీట్గా ఉంటే రూమ్లోకి రాగానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, మంచి వైబ్ ఉంటుంది. సో కంపల్సరీగా బెడ్ అనేది లేవంగానే సెట్ చేసుకోండి. ఇది టిప్ నెంబర్ 5. ఇందాక గ్లాస్ కెటిల్ పెట్టుకున్నాను కదా, టీ పెట్టుకొని, సో అదైతే క్లీన్ చేసేసుకున్నాను. ఇలాంటి డెలికేట్ గ్లాస్ ఐటమ్స్ నేనే క్లీన్ చేసుకుంటాను, మా హెల్పర్కి కూడా ఇవ్వను నేను. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా. అండ్ ఆఫ్టర్నూన్ అయితే ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళేది ఉంది, మిర్రర్ ఎఫైర్. సో దానికి కూడా వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాను. సో టిప్ నెంబర్ 6 వచ్చేది సెల్ఫ్ కేర్ టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే నేను టోనర్ యూజ్ చేస్తున్నా, ఇది వండర్ది, చాలా బాగుంది. ఇన్స్టాలో తెగ వైరల్ అయిపోయింది కదా ఆ టోనర్, సో వాడాను, చాలా బాగుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికన్నా కావాలంటే తీసుకోండి. బై ద వే చిన్నది తీసుకోండి, పెద్దది తీసుకోమాకండి, బికాస్ చాలా రోజులు వచ్చేస్తుంది అది. సో సెల్ఫ్ కేర్ వల్ల మన మీద సెల్ఫ్ లవ్ పెరుగుతుంది, గ్లో అవుతాం, రిఫ్రెష్ అవుతాం, రిలాక్స్ అవుతాం అండ్ రీఛార్జ్ అవుతాం మనం నెంబర్ ఆఫ్ వర్క్స్ చేయడానికి. సో సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడైతే ఫ్లవర్స్ తీసుకొచ్చాను. సో అవైతే బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, బికాస్ ఒక్కడైనా యూజ్ చేసేయం కదా. సో దానికోసం మళ్ళీ అవి ఖరాబ్ అవ్వకుండా ఉంటాయని ఇట్లా జాస్మిన్ అండ్ రోజెస్. ఇప్పుడు జాస్మిన్స్ అయితే బాగా వస్తున్నాయి కదా అండ్ మంచి స్మెల్ ఉంటున్నాయి. సో అవైతే పెట్టేసుకుంటున్నాను. ఇవి పూజ కోసం వాడతాను, అలాగే చిన్న చిన్న డెకార్స్ కోసం కూడా నేను యూజ్ చేస్తూ ఉంటా. ఇక్కడైతే చిన్న ఉర్లీలో మంచిగా జాస్మిన్ ఫ్లవర్స్ వేసి పెట్టాను అనమాట లివింగ్ రూమ్లో. మంచిగా స్మెల్ అయితే చాలా బాగుంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో టిప్ నెంబర్ 7 వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే మనకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎవరన్నా వస్తే ఇంటికి చాలా ఇన్వైటింగ్గా ఉంటుంది అండ్ మంచి స్మెల్స్ కూడా చాలా కామింగ్గా అనిపిస్తాయి, మన మూడ్ని కూడా బూస్ట్ చేస్తాయి. చూడడానికి కూడా కళ్ళకి హాయిగా ఉంటుంది, ఒక ఆర్గనైజ్డ్ లుక్నైతే ఇస్తుంది. ఇప్పుడైతే నా గార్డెన్లో ఫ్లవర్స్ వచ్చాయి కదా, సో అవైతే కట్ చేస్తున్నాను నేను దేవుడికి పెట్టడానికి. టిప్ నెంబర్ 8 వచ్చేసి పూజ చేయటం. పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదండి. ఒక పువ్వు పెట్టి దీపం పెట్టుకున్నా కూడా మనం ఇన్నర్ మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది, పాజిటివిటీని పెంచుతుంది ఇంట్లో అండ్ చాలా బ్లెస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ ఒక ఫెయిత్ని కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. సో గాడ్ని ట్రస్ట్ చేయడం, ఒక పాజిటివ్ మైండ్ సెట్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నట్టే. సో ఇప్పుడైతే పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను, తర్వాత అన్నీ రీఫిల్ చేసుకుంటున్నాను. పసుపు కుంకుమ వాటి ప్లేస్లో పెట్టేసుకుంటున్నాను, అక్షింతలు కూడా పెట్టేసుకున్నాను. సో డేలో కొంచెం టైం అయితే నేను పూజ కోసం కేటాయిస్తాను, మంచిగా మన మైండ్ని రీఫ్రెష్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే నేను దీపం పెట్టేసుకుంటున్నాను, ఎవ్రీథింగ్ రెడీ చేసుకుంటున్నాను. పూజ చేసుకున్నాక బ్రేక్ఫాస్ట్ చేసి అలాగే లంచ్ ప్రిపేర్ చేసుకొని నేను బయటికి వెళ్ళాలి. మిర్రర్ ఎఫైర్ ఎగ్జిబిషన్ ఒకటి పడింది, ఫ్రెండ్స్ తోటి వెళ్దాం అనుకున్నాను నేను కూడా. సో అవి కూడా మన మూడ్ కూడా చేంజ్ అవుతుంది అండ్ చాలా ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేస్తే టైం ఇంకా మంచిగా యాక్టివ్గా ఉండగలుగుతాము డే మొత్తం అనేది. సో అదైతే వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియోలో అయితే నేను షేర్ చేయకపోవచ్చు, దీనిది పార్ట్ 2 అయితే నేను కంపల్సరీగా వీడియో పెడతాను. దీని కంటిన్యూషన్ వీడియో ఎవరు మిస్ అవ్వద్దు, తొందరగానే పెట్టేస్తాను, బికాజ్ ఇప్పటికే ఇది చాలా వీడియో లెంత్ అనేది ఎక్కువైపోయింది కాబట్టి. సో ఇప్పుడైతే ధూపం పెట్టేసేస్తున్నాను. దీనివల్ల చాలా పాజిటివిటీ పెరుగుతుందండి ఇంట్లో. నేను ఎక్కువగా యూజ్ చేస్తాను అండ్ బ్రీతింగ్కి మంచిది కాదు అని అంటారు, ఐ నో, బట్ ఇలా పెట్టేసి నేను అక్కడ ఉండను, ఎవరు కూడా ఉండరు. జస్ట్ ఆ స్మెల్ మాత్రమే ఇంట్లో పాజిటివిటీని, ఆ వైబ్ మాత్రమే స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. నాకు బాగా అనిపిస్తుంది. సో కిచెన్లో, లివింగ్ రూమ్లో నేను పెడుతూనే ఉంటాను. ఇప్పుడైతే మిల్క్ వచ్చేసాయి, మిల్క్ కూడా బాయిలింగ్కి పెట్టేశాను. అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇడ్లీ వేసుకున్నాను. ఆల్రెడీ పాప కోసం వేసిన ఇడ్లీయే ఉన్నాయి, తను
తినింది కాబట్టి బాక్స్లో ఏం పెట్టలేదు. సో అందుకని చెప్పి ఆ ఇడ్లీయే తింటున్నాను. సో ఇప్పుడైతే నాకు పాపకి లంచ్ బాక్సెస్ పెట్టే లేదు కాబట్టి, బికాస్ స్కూల్లోనే వాళ్ళు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆ హసిల్ అనేది లేదు కాబట్టి నేను నా కోసం, నా హెల్త్ కోసం నేను యోగా ఆర్ జిమ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఈ రెండిట్లో ఏదో ఒకటైతే సూన్గా జాయిన్ అవుతా. బికాజ్ నా టైం అనేది నాకు దొరుకుతుంది. నా హెల్త్ మీద నేను కాన్సన్ట్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. బికాజ్ మన హెల్తే కదండి ఎట్ లాస్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఆ టైం అయితే నాకు దొరికింది ఇప్పుడు. అండ్ డైలీ ఈవినింగ్స్ వాకింగ్ చేస్తాను. బట్ అది సరిపోదు. నా మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ అండ్ ఎగ్స్ ప్రోటీన్ అనేది కంపల్సరీ తీసుకుంటా. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను షాపింగ్ ఎగ్జిబిషన్లో ఏం కొన్నాను, అలాగే హైదరాబాద్ షాపింగ్ కూడా ఏం తీసుకున్నానో కూడా చూపించలేదు కదా, అది కూడా చూపిస్తాను. అండ్ లంచ్ కోసం ఒక స్పెషల్ రెసిపీ కూడా నేను ప్రిపేర్ చేశాను, అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. సో అండ్ అలాగే ఈవినింగ్ రొటీన్ అవి కూడా గ్లిమ్సెస్ నేను మీతో షేర్ చేసుకుంటా. సో నెక్స్ట్ వీడియో ఎవరు మిస్ అవ్వద్దు. ఆ వీడియో ఎవరు మిస్ అవ్వకూడదంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.